హలో! ఎలా ఉన్నారు అందరూ? సరదాగా నలుగురు పిల్లలతో మా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటదో చూద్దాం రండి. మేము లేవడం, బ్రష్ చేయడం ఏం చూస్తారు కానీ మాక్సిమం 7 అయ్యేసరికి వంట పనులు ఆల్మోస్ట్ అయిపోవస్తాయి. 7:00కల్లా మాక్సిమం మేము కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు లేచేసరికి మేము కొంచెం ప్రశాంతంగా స్లో పేస్‌లో వాళ్ళకి ఓవర్‌వెల్మింగ్‌గా లేకుండా వాళ్ళని రెడీ చేసి స్కూల్‌కి పంపించొచ్చనే ఒకే ఒక కారణంతో కొంచెం ముందు లెగిసి వాళ్ళు లెగిసే టైంకి కంప్లీట్ చేసుకుంటాం అనమాట. కానీ మార్నింగ్ మా పొయ్యి ఉంటది. ఆల్మోస్ట్ 4 ఫిల్ అయిపోయి ఓ పక్కన రసం, ఓ పక్కన రైస్, ఇంకో పక్కన ఇక్కడ పాలు పోసి చేస్తున్న బీరకాయ ఇగురు అండ్ పచ్చడి కోసం ఆల్మోస్ట్ అన్ని రెడీ పెట్టుకున్నాం కానీ ఇంకా పచ్చడి కంప్లీట్ అవ్వలేదు. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ అశ్వత్ ఫస్ట్ లేస్తాడు. వీళ్ళంతా లెగిసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఆడుకుంటున్న టైంలో మేము మిగిలిన వంట పని కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. పూర్ణిమ మా పెద్దది మాక్సిమం దాని పనులన్నీ అదే చేసుకుంటుంది. వాష్రూమ్ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని అది బయటకు వచ్చేసరికి ఈయన జిమ్కి వెళ్తారు. దాన్ని టిఫిన్ అది తినేసరికి పిల్లలు కూడా మేము రెడీ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముగ్గురికి స్నానాలు అయిపోతాయి. వీళ్ళు స్నానాలు అయిన తర్వాత టిఫిన్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాం. కాకపోతే ఒక్క విషయం, ఎన్ని రకాలు వండినా సరే ఆ టైంలో వాళ్ళు ఏం తింటారో అదే తింటారు తప్ప మనం వండేసాం కదా అని చెప్పి వాళ్ళకి ఆఫర్ చేయడం వరకు మన ఇష్టం. ఇడ్లీ అయితే మాకు పెద్ద క్రాంకీనెస్ ఏమీ కనిపించదు పిల్లల్లో. సో మాక్సిమం ఫాస్ట్గా తినేస్తారు. చిన్నోడికి నేను, చిన్నదానికి అక్క, పెద్దోడికి నానమ్మ, ముగ్గురం తినిపించేస్తాం ప్యారలల్గానే. ఆ పని అయిపోయిన తర్వాత పూర్ణిమకి జడేయడం, అది రెడీ అయిపోవడం, దానికి బాక్స్ కట్టుకోవడం, దాన్ని పంపించడం. ఎందుకంటే అది ఫస్ట్ దానిది ఒక హాఫ్ అన్ అవర్ స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉంటుంది అనమాట స్కూల్ టైమింగ్స్. సో అది రెడీ అయిపోయి అది వెళ్ళిపోతుంది. అది వెళ్ళిన తర్వాత కొంచెం చిన్న గ్యాప్లో నేను కొంచెం టీ తాగేసి ఈలోపు ఈయన జిమ్ నుంచి వస్తారు. ఆయనకి కొంచెం బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి పిల్లలకి చిన్నోళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ స్నాక్స్ ప్యాక్ చేస్తాం అనమాట. వీళ్ళకి మ్యాక్సిమం హెల్తీ ఆప్షన్స్ ఇవ్వడానికే ట్రై చేస్తాము. అక్కడ బాగా తింటున్నారు. సో తినేదేదో హెల్తీగా ఆప్షన్స్ ఇస్తే బెటర్ కదా అని. మాకు పనులు అవుతూ ఉండగానే మా హౌస్ హెల్పర్ వచ్చి తను పని స్టార్ట్ చేసుకుంటుంది. ఈలోపు పిల్లలు కూడా స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతారు అనమాట. పిల్లలు స్కూల్ చిన్నోళ్ళ స్కూల్ జస్ట్ 2 minutes అవే. సో ఈయన బండి మీద డ్రాప్ చేసేస్తారు. ఆయన డ్రాప్ చేసి వచ్చిన తర్వాత 9:30 అలా అవుతూ ఉంటుంది. ఆయన కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాన్నమ్మకి ఫుల్గా సీరియల్ పెట్టేసి ఒకసారి నాన్నమ్మ సీరియల్స్ అయిపోయిన తర్వాత మేము డేని సార్ట్అవుట్ చేసుకుంటాం అనమాట కూర్చుని. మిగిలిన పని అంతా మా హౌస్ హెల్పర్ మాకు హెల్ప్ చేస్తారు కనవే పనులన్నిటికి. తను వచ్చిందంటే ఇట్ వుడ్ బి లైక్ ఇప్పుడు దాకా మీరు పరిగెట్టారు, లెట్ మీ హ్యాండిల్ ద హౌస్ ఫ్రమ్ నౌ ఆన్ అని అనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద టైమ్ వేర్ వీ బ్రీత్ అండ్ ప్లాన్ ఫర్ ద రిమైనింగ్ డే. ఒకవేళ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.